తొక్కల్ని తొక్కలా తీసి పడేస్తున్నారా మాకెందుకని అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మందికి తెలీదు బీర తొక్కల్ని తీసి పడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి. పెసల్లని కొంచెం అంటే వేసేసి మిక్సీ చేసుకున్నారంటే దోసలకి చాలా బాగుండిద్ది. అంతేకాదు టమాటా పచ్చడికి కూడా అంటే అందులో వేసుకొని చేసుకోవచ్చు. పచ్చడి కూడా చాలా బాగుండిద్ది. అయితే నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను. రైస్ 1 స్పూనే వేసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో ఎందుకు తీసుకున్నానంటే మా పాప సైకిల్ పై నుంచి పడింది, దెబ్బ తగిలింది. మరి అలాంటప్పుడు పెసలు అలాంటివి పెట్టకూడదు. అందుకే దానికి వేరే టిఫిన్ వండాను. అయితే మనం మిక్సీ చేసేటప్పుడు జీలకర్ర కొంచెం వేసుకోవాలి, అల్లం కూడా కొంచెం తొక్క వేసుకోవాలి, మరి ఎక్కువ వేయకూడదు బీర తొక్క. ఎందుకంటే పసరవాసన వస్తే మళ్ళీ తినాలనిపించదు. అంతే, మనం దోశ వేసేసుకోవడమే. మీకు దానిపైన ఏది కావాలంటే అది వేసేసుకొని నేను చీజ్ వేసుకున్నాను, ఉప్మా కూడా వేసుకున్నాను. ఉప్మా పెసరట్టు అంటాం కదా, చీజ్ దోశ 2 వేసుకొని తినేసాను. అయితే చాలా మందికి పెసలు అంటే దాని హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలియదు కదా, చాలా మంది తినరు గ్యాస్ అయిపోతుందని. వారానికి ఒకసారైనా తినండి, జీర్ణశక్తికి పెరుగుద్ది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులో చాలా మంది పెద్దగా కనిపిస్తారు కదా, అలా కనబడకుండా ఇది చూస్తుంది. బోన్స్ కి చాలా మంచిది, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, షుగర్ ని కంట్రోల్ చేసి షుగర్ రాకుండా కూడా చూస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పెసల్ని మనం తినకుండా ఉండగలమా? ఉండకూడదు, తినాలి. నేనైతే మొలకల కోసం నానబెట్టేదాన్ని, మర్చిపోతున్నాను తినడానికి అని, అందుకని ఇలా దోశ అయితే వేసుకున్నాను. ఇలా కూడా మంచిదే కదా, తినొచ్చు. మొలకలు తింటే ఇంకా మంచిది. అయితే నేనైతే చట్నీ వచ్చేమో పల్లీల చట్నీ చేశాను. పల్లీలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.